ఒక్కసారి ఆలోచించండి. మీరెప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా? అంతవరకు స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడిన మీరు గుడిలోకి అడుగు పెట్టగానే, గర్భగుడి ముందు నిలబడగానే ఏ కారణం లేకుండానే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా? లేదు. పాత బాధలేమైనా గుర్తొచ్చాయా? అది లేదు. మరి ఎందుకు? ఏ కారణం లేకుండానే ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇదంతా కేవలం మీ భక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే. దాని వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఇది మీ మెదడులో కలిగే ఒక చిన్న భావన మాత్రమే కాదు. ఆ గుడి నిర్మాణంలోనే ఒక మాయ ఉంది. మన ప్రాచీన శిల్పులు గర్భగుడిని కేవలం 4 రాతి గోడల్లా నిర్మించలేదు. దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ అకౌస్టిక్ ఛాంబర్గా మలిచారు. అంటే శబ్ద తరంగాలను అత్యంత శక్తివంతంగా మార్చే